అది ఇన్నాళ్ళు ఎన్నెత్తులు వేసినా సాగలేదని ఇప్పుడీ కుట్ర పన్నుంటుందమ్మా. నిజమే, ఆలోచిస్తే అదే అయి ఉంటుందనిపిస్తుంది. అమ్మ ఇటువు. అక్క, ఖచ్చితంగా ఇది దాని ప్లానే. దాన్ని పట్టుకుని ఎడాపెడా 4 తగిలిస్తే నిజాలన్నీ బయటకొస్తాయి. అవును జాను, నాకు తెలిసి అది ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. మరి ఇంకేంటక్క, ఇప్పుడే బయలుదేరి దాని ఇంటికి వచ్చేసావంటే మేం కూడా బయలుదేరుతాం. సరే జాను, నేను వస్తున్నాను. పద నాన్న, పదమ్మా. హలో, హే కనిష్క, నీకు లొకేషన్ పెట్టాను, వెంటనే బయలుదేరి వచ్చేసాయి. ఏంటి సౌపర్ణిక, ఎనీ సర్ప్రైజ్? ఏం లేదు, చాలా రోజులైంది కదా, పార్టీ చేసుకుందాం అనుకుంటే నాకు నిన్ను కూడా పిలవాలనిపించింది. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ. నేను ఇప్పుడే రెడీ అయ్యి వచ్చేస్తాను. ఓకే, సీ యూ. నాన్న, ఎవరూ లేరు, ఇదే సరైన సమయం. లోపలికి వెళ్దాం. కనిష్క ఏమేం చేస్తుందో, తన కదలికలేంటో ముగ్గురం అబ్జర్వ్ చేద్దాం. ఏదైనా తేడా అనిపిస్తే ఆ కనిష్కని వెంటనే కిడ్నాప్ చేద్దాం. నిజం చెప్పమని అడుగుదాం. రండి. హా. ఏంటమ్మా, ఎవరు లేనట్టున్నారు? నాన్న, మనం లోపలికి వెళ్దామా? పదక్క. అమ్మా, ఇలా రండి. డ్రైవర్, డ్రైవర్, చెప్పండి మేడం. మనం అర్జెంట్ గా మోన్షన్ పబ్కి వెళ్ళాలి, పదా. పబ్బంట. నాన్న, ఆ పబ్ ఎక్కడో మనం కూడా ఆ కార్ని ఫాలో అయితే తెలుస్తుంది కదా. ఎక్కడికి వెళ్తుందో చూద్దాం, పదండమ్మా. పద నాన్న, పదండి. నువ్వు పార్కింగ్ చేసే ఓకే మేడం. కోర్టులో సిద్ధుగాడు అలా లొంగిపోతాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను కాపాడ్డానికి వచ్చిన దేవుడు వాడు. నిజమే సౌపర్ణిక, ఏమైతేనే నీ అన్నయ్యను చంపినోడు ఇన్నాళ్లకు చిక్కాడు.
అదేంటమ్మా ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది? నాన్న దాని వాలకం చూస్తే ఈ పబ్కి ఏదో పార్టీకి వచ్చినట్టుంది. తను ఎందుకు వచ్చిందో, ఎవరిని కలవడానికి వచ్చిందో నేను జాను లోపలికి వెళ్ళి తెలుసుకుని వస్తాం. అంతవరకు మీరు ఇక్కడ అది ఉండండి. కదమ్మా, ఇలాంటి చోటుకి మీరు. నాన్న మాకేం కాదు, మీరేం కంగారు పడకుండా ఇక్కడే ఉండండి, ఓకేనా? సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఉమ్. అమ్మా జాగ్రత్త. ఆ, మాస్క్ పెట్టుకో. బెరర్, అసలు సిద్ధుకి ఆ ఎవిడెన్స్లు ఎలా దొరికాయి? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏమైతే నేను సౌపర్ణిక, మన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. అంతా మనం అనుకున్నట్టే జరుగుతోంది. తులసిని హరీష్ ద్వారా బయటికి లాగుదామని అనుకున్నాం. ఇప్పుడు ఆ పని సిద్ధు ద్వారా నెరవేరబోతుంది.